ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్ కారణంగా ప్రమాద తీవ్రత, భవిష్యత్తు పరిణామాలపై భయాందోళనలు అవసరం లేదంటున్నారు నిపుణులు. పాసర్లపూడికి ఇప్పటికీ బ్లోఅవుట్కు అవసరం అసలు పొంతనే లేదని చెప్తున్నారు. హైడ్రో కార్బన్లతో పాటు ఇతర రసాయన చర్యలు జరుగుతాయని తెలిపారు. కొంతకాలం పాటు ఆ ప్రాంతంలో నీరు, గాలి, మట్టి నమూనాలను పరీక్షించడం అనివార్యమని చెప్పారు. 500 మీటర్ల పరిధిలోనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బ్లోఅవుట్ ప్రమాద తీవ్రత, దాని పర్యవసానాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. కోనసీమ ప్రాంతానికి సురక్షితమా కాదా అనే డిస్కషన్ ఉన్న తరుణంలో ప్రస్తుతం మన దగ్గర చమురు సహజవాయు నిపుణుల ప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఇట్లాంటి బ్లోఅవుట్స్ వచ్చినప్పుడు సహజంగానే చమురు సహజవాయువులతో పాటు వచ్చే ఇతర గ్యాసెస్ కావచ్చు, వీటన్నిటి ప్రభావం కోనసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఎంతవరకు సురక్షితం అనే ఒక ప్రశ్న వస్తే దాన్ని ఎట్లా చెప్పాలి? అక్కడ వాటర్ కావచ్చు, లేకపోతే ఎయిర్ కానీ దానికి ఎంతవరకు సురక్షితం అనేది ఇక్కడ జనరల్గా ఏమిటంటేనండి, ఈ ఆయిల్ నిక్షేపాల్లో మేజర్ కాంపోనెంట్ హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ అవటం వల్ల ఏమవుతుందంటే బర్న్ అవగానే అవన్నీ కార్బన్ డైఆక్సైడ్ గాను, మాయిశ్చర్ కిందను, అంటే వాటర్ కింద అయిపోతాయి. కాబట్టి దానివల్ల అసలు ఏ రకమైన ప్రమాదం లేదు. కాకపోతే ఏంటంటే ఆ నిక్షేపాల్లో గ్రౌండ్లో వీటితో పాటు హైడ్రోకార్బన్స్తో పాటు కొన్ని ఇంప్యూరిటీస్, సల్ఫర్ అని, ఇంకా అలాగే సమ్ నైట్రేట్స్ అని, ఇంకా కొన్ని ఇతరత్ర కెమికల్స్ ఉంటాయి. అంటే 500 మీటర్లలో జనావాసాలు ఉండే అవకాశాలు కూడా తక్కువ ఇలాంటి జనరల్గా ఉన్నప్పుడు.